ఏపీలో మొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి రక్షణ కరువైంది అండ్ చట్టసభల్లో ఒక గుర్తింపు కావాలని ఇట్లా కొన్ని ఎజెండాలతో బీసీ మహాగర్జన ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనం సభ ప్రాంగణం చూసినాం అండ్ వచ్చే వాళ్ళతో కూడా మనం మాట్లాడడం. ఇక ప్రజెంట్ అందరూ ఎదురు చూస్తున్నారు సభ నుంచి ఏం చెప్తారు అండ్ ఈ సభకి కౌంటర్ గా కూడా ఏపీలో రాజకీయాలు ప్రారంభించారు. సో వాటన్నిటి గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మంత్రి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే. సో ఇప్పటి వరకు రాజకీయాల్లో ఒకరు మాట్లాడితే దానికి కౌంటర్ చూసాం, కానీ ఈసారి కొత్తగా కౌంటర్ ర్యాలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఏంటి? గత అనేక సంవత్సరాల నుండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా బీసీలను వాడుకుంటున్నారు. బీసీల వారి యొక్క హక్కుల కోసము, డిమాండ్ల కోసము ఉద్యమం చేయడానికి ముందుకొస్తే అనేక రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించతలబెట్టిన బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక కుట్రలు చేసింది, అనేక కుతంత్రాలు చేసింది. అయినప్పటికీ కూడా గౌరవ హైకోర్టు ద్వారా సభకు పర్మిషన్ తెచ్చుకొని మేము ఏర్పాట్లు చేస్తుంటే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ అనేక రకాలైన కుట్రలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మేము సభకు అనుమతి అడిగితే అనేక రకాల అడ్డంకులు చెప్పిన పోలీస్ వ్యవస్థ నిన్నటికి నిన్న గంటల వ్యవధిలో కేవలము మా యొక్క కార్యక్రమాన్ని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము ఎక్కడైతే కార్యక్రమం నిర్వహించతలబెట్టామో దానికి ఎదురుగా ర్యాలీ అవ్వడానికి, అదే విధంగా సమూహంగా గుంపులుగా అక్కడ చేరడానికి, వారి కార్యకర్తలు అక్కడికి వచ్చి సమావేశం అవ్వడానికి అనుమతులు ఇచ్చారంటే నిజంగా పోలీస్ వ్యవస్థ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అనే దానికంటే కూడా తెలుగుదేశం పార్టీ డిపార్ట్మెంట్ అని పెట్టుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే కేవలం ఈ రాష్ట్రం అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక అధికార పార్టీకి మాత్రమే సంబంధించిందా, ప్రజలకు సంబంధించింది కాదా, మిగిలిన పార్టీలకు సంబంధించింది కాదా, ఏమనుకుంటున్నారు? ఇంత విచ్చలవిడిగా దిగజారిపోయి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కల్పించే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా దీని మీద పూర్తి వివరాలతో కూడా తొందరలోనే స్పందిస్తాను. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వైఖరి మానుకొని అందరినీ ఒకే రకంగా చూసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సభ సజావుగా సాగుతుంది, శాంతియుతమైన వాతావరణంలో సాగుతుంది. మా ప్రధాన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. సో ప్రజలు సభ రెండిటికైతే ఉదయం 9:30-10 గంటల నుంచి కూడా రావడం ప్రారంభించారు. ఎలా సమీకరించారు? ప్రజలకి ఏం చెప్పారు? ఏమని పిలుపునిచ్చారు? అసలు ఇక్కడ జనాభా సమీకరణ అనే ఆలోచనే లేదమ్మా. పూర్తి స్థాయిలో బీసీ సింహగర్జన యొక్క ఎజెండా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చాము. ఈ డిమాండ్లు నెరవేర్చుకోవాల్సిన అవసరము, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అనే చైతన్యాన్ని తీసుకొచ్చాము. ఈ రోజు ఈ సభకి వస్తున్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. మా భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈ సభకు మద్దతు ఇవ్వాలని వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర నలుమూలల నుండి బీసీ సామాజిక వర్గాలతో పాటు మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారు. సో బీసీ రిజర్వేషన్ ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత కష్టమైందో, ఈ రిజర్వేషన్ సాధించుకోవడం కూడా అలాంటి కఠినమైంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, అగ్గి రాజుకుంటుంది. సో మళ్ళీ ఏపీలో కూడా రిజర్వేషన్ ఇవాళ తెరపైకి వచ్చింది. ఎలా సాధించబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము సాధించేంత వరకు పోరాటం చేస్తాము. గతంలో మీరన్నట్టు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పైన కావచ్చు, కులగణనకు సంబంధించి కావచ్చు, మిగిలిన అనేక అంశాలపైన అనేక రకాలుగా ఉద్యమాలు, పోరాటాలు జరిగినప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో విధంగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడము, బెదిరించడం ద్వారానో, పదవులు ఇచ్చి తాయిలాలు కల్పించడం ద్వారానో, మరో రకంగానో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, యువతలో చైతన్యం వచ్చింది, ఉద్యోగస్తుల్లో చైతన్యం వచ్చింది. మాకు జరుగుతున్న నష్టం ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కుటిల ప్రయత్నాలు, ఇలాంటి చీకటి రాజకీయాలు చేసినా కానీ ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ డిమాండ్లు సాధించేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. అండ్ బీసీలకు సంబంధించి మీరు పెట్టిన అజెండాలో బీసీలకు రక్షణ కరువైంది అనేది ఒక క్లారిటీ కనిపిస్తుంది. సో మీరు గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళిన తర్వాత అది ఎజెండా పెట్టిరని అనుకుంటున్నారు? 100% ప్రభుత్వం ఏదైనా, నాయకత్వం ఎవరైనా ప్రధానంగా నష్టపోతున్నది బీసీలు. ఎందుకంటే దళితులకు రాజ్యాంగము రక్షణ కల్పించింది, కానీ
వీళ్ళ యొక్క కుట్రలకు, వీళ్ళ యొక్క చీకటి రాజకీయాలకు బలి అవుతున్నది బీసీలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యువత. మనం చూస్తున్నాము, గతంలో కావచ్చు, ఇప్పటి ప్రభుత్వ హయాంలో కావచ్చు, రాష్ట్రంలో అనేక చోట్ల బీసీల పైన యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అదే విధంగా తప్పుడు అట్రాసిటీ కేసులు బనాయించి వేధించే కార్యక్రమం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బీసీలకు ఎటువంటి ప్రాథమిక రక్షణ లేదు అనే విషయము గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను చెప్పడంతో పాటు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. వారి పార్టీ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఈ దిశగా కనీసం ఆలోచన గాని, ఒక్క అడుగు ముందుకు వేసింది గాని లేకుండా గత ఈ 20 నెలల కాలంలో బీసీల పైన అనేక దాడులు, అనేక హత్యలు జరుగుతున్నా తేలుగుట్టిన దొంగల్లాగా అధికార పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వీరికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా రక్షణ చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ ని ప్రధానంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అన్న, బీసీ ఉద్యమం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. సో అదే ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఏంటి మీ పరిస్థితి? బెదిరింపులు అండ్ పార్టీకి సంబంధించిన హెచ్చరికలు ఇవన్నీ కూడా వస్తున్నాయని విన్నాం. ఎంతవరకు వాస్తవం? ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి హెచ్చరికలకు, లేదంటే ఇలాంటి చీకటి రాజకీయాలకు బీసీవై పార్టీ గాని, నేను గాని ఎప్పటికీ లొంగలేదు, లొంగబోము. అది భవిష్యత్తులో వీళ్ళకి అర్థమవుతుంది. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు, ఐక్యత తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దోపిడీ వర్గాలు కాకుండా మిగిలిన అన్ని వర్గాలను ఏకం చేసి అధికారం దిశగా అడుగులు ముందుకు వేస్తాం. సో బీసీవై పార్టీగా మీకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, పదవులను కూడా మీ ముందు ప్రపోజల్ గా పెట్టిరని కూడా విన్నాం. ఇలాంటివన్నీ వస్తుంటాయి. వీటిని నా గురించి తెలిసిన వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు అయితే చెయ్యరు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు. ఖచ్చితంగా మా ఆశయం స్పష్టంగా ఉంది, మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి. వీళ్ళ దోపిడీకి ఎక్కడో ఒక చోట అంతం పలకాలి. ఆ దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. సో బీసీ గర్జన ప్రభుత్వాన్ని కదిపిందా? అందుకనే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా ఇంకొక ర్యాలీకి పిలుపునిచ్చారా? బీసీ సింహగర్జన ప్రకటన వెలువడిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వము అనేక కుట్రలు చేసింది. ఇందులో ఉన్న అంశాలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు కథనాలు వాళ్ళకు కావాల్సిన పేపర్ల ద్వారా రాసించే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఈ సభను అడ్డుకోవడానికి పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి ఆ సభకు అనుమతి రాకుండా నిరాకరించే విధంగా ప్రయత్నం చేశారు. అదే విధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఈ సభకు వచ్చే వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేని కార్యక్రమాలని సృష్టించి వాటిని సాకుగా చూపించి రోడ్ల మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసినంత మాత్రాన మేము భయపడ్డమో లేదంటే వెనకడుగు వేయడమో ఉండదు. వీటన్నింటికీ కూడా సమాధానం చెప్తాం. సో ఇదన్నమాట సింహ గర్జనకు సంబంధించి అధికార పక్షంలో ఉండే వాళ్ళను కూడా కదిపిన పరిస్థితి. కేవలం సింహగర్జన ఎజెండా మాత్రమే కాదు, బీసీల ఆత్మగౌరవం, అధికారం, ఐక్యమత్యం కోసం జరుగుతున్న ఈ సభ. వేలాదిగా ఆల్రెడీ తరలివస్తున్నారు. సభ ముగిసే వరకు లక్షలాది మంది బీసీలు కూడా ఒక సింహ గర్జన ఏపీ నుండి చేయబోతున్నారు.